హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వివిధ దినపత్రికల్లో వెలువడిన వివిధ పత్రికా అంశాలను సంబంధించి డిస్కస్ చేద్దాం. సో విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ముందుగా వచ్చేసి ఏడాది పొడవునా ఉద్యోగ జాతరే, త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ 1 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి, కోడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా 100 కోట్లతో శ్రీకారం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్, అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదివేది. రాష్ట్రమంతా ఇదే మోడల్ అమలు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. గురుకుల ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. జిఎస్ఎల్వి కౌంట్డౌన్ నేటి నుంచి మొదలు, రేపు లాంచింగ్. రిహార్సల్ విజయవంతం. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 17న చేపట్టనున్న జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షార్లోని 2వ ప్రయోగ వేదికపై నింగికి ఎక్కుపెట్టిన బాణంలో ఉన్న జిఎస్ఎల్వి F-14 రాకెట్కు సంబంధించిన రిహార్సల్ గురువారం శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. సో ఇది శాటిలైట్ సంబంధించి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అయితే, కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే ఇటువంటి బిట్స్ని అయితే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. అదేవిధంగా ఇక్కడ రామ మందిరం థీమ్తో స్మారక నాణం విడుదల. మింట్ కార్యక్రమంలో ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నాణాలకు సంబంధించి, మనకు రామ మందిరం సంబంధించి, అయోధ్యకు సంబంధించి చాలా బిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో రామ మందిరం సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. సో ఇక్కడ రామ మందిరం థీమ్తో అయితే మనకు స్మారక నాణం అనేది కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎవరు విడుదల చేశారంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో కరెంట్ అఫైర్స్ బిట్స్లో అయితే ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ కొలువులు కాంగ్రెస్ కాగితాలు. సో ఇక్కడ నూతనంగా ఎంపికైన గురుకుల ఉద్యోగి గురువారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి. అదేవిధంగా ఇక్కడ మనకు TSLP-RB పోస్టులు కూడా చూడొచ్చు. 15,000కు పైగా సంబంధించి కానిస్టేబుల్కి అయితే మొన్న ఎల్బీ స్టేడియంలో అయితే చాలామందికి అయితే మనకు నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి గురుకుల పోస్టుల్లో గోల్మాల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిరోదాకాలు. జోనల్ పోస్టల్ మల్టీ జోన్గా భర్తీ. పోస్టులు లేకున్నా స్కూల్ పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు. నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక. ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు. అభ్యంతరాలు ఉంటే వినతి పత్రాలు ఇవ్వండి. ఇది ట్రిబ్ అధికారుల యొక్క సమాధానం. స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించి JPS పోస్టులు భర్తీ చేయాలని మంత్రి సీతక్కకు తమ్మినేని లేఖ రాయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, JPS పోస్టులను భర్తీ చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి అనసూయ అలియాస్ సీతక్కకు అయితే మనకు గురువారం ఆయన లేఖ రాసి తెలపడం అయితే జరిగింది. అవరోహణ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు. CS-కు R కృష్ణయ్య వినతి. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా ఇష్టానుసారంగా చేపడుతున్నారని రాజ్యసభ అధ్యక్షుడు, అదేవిధంగా జాతీయ BC సంక్షేమం సంఘం అధ్యక్షుడు R కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల. సో మనకైతే నిన్న గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. సో సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 21 కేటగిరీలోని డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు TREIRB విడుదల చేసింది. 22 కేటగిరీలో 793 ఉద్యోగాలకు గాను 99 కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఉద్యోగాలను మినహా మిగతా సబ్జెక్టుకు సంబంధించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కంప్యూటర్ సైన్స్ అభ్యర్థుల జాబితా శుక్రవారం మధ్యాహ్నం సిద్ధం చేయనుంది. కాగా ఎంపికైన అభ్యర్థులు 19-20 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, డెమో పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు వెల్లడించారు. ప్రతి కేటగిరీలో 33.3% మహిళలకు రిజర్వేషన్లో హారిజంటల్ పద్ధతి అమలుపై సర్కార్ స్పష్టత. ఓపెన్ కాంపిటీషన్తో పాటు BC, SC, ST తదితర అన్ని కేటగిరీలో అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్యా సంస్థలు, స్థానిక సంస్థల్లో అమలు ఉత్తర్వులు జారీ అంటూ ఇక్కడ వార్త రావడం. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకు ఇందులో చూసుకోవచ్చు మీరు. సో ఇదేంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూసే ప్రయత్నం చేయండి. మనకు ఎక్కువ టైం వేస్ట్ చేసాడు ఎందుకని చెప్పేసి నేను ఓన్లీ ఇంపార్టెన్స్ వరకే చదువుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది
ఈ నేపథ్యం మహిళలకు 1/3% రిజర్వేషన్ అమలుకు గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 41 1996 జీవో నెంబర్ 56 ఉత్తర్వులు రద్దు చేసింది. సో ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. సో జీవో నెంబర్ 41 అండ్ జీవో నెంబర్ 56 అయితే రద్దు చేయడం జరిగింది. సో జీవో నెంబర్ 41 ఏంటి, జీవో నెంబర్ 56 ఏంటి ఒక మీకు కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అని అంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను కూడా మీకు పింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. లేదంటే మన టెలిగ్రామ్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్లో. తెలుసుకోవాలనుకుంటే అందులోకి వెళ్ళి జాయిన్. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇప్పుడైనా పెరిగిన ఎమ్మెల్సీ ఓటు నమోదుకు గడువు పెంపు. మార్చి 14 వరకు దరఖాస్తులకు ఛాన్స్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రమే ఇంకా దరఖాస్తు చేసుకోవడం. గ్రాడ్యుయేషన్ల 1,00,000 మంది పైనే. గతంలో కంటే ఈసారి 40,000 అప్లికేషన్లు తగ్గినాయి. సో మోటివేట్ చేయని పొలిటికల్ పార్టీలు లీడర్లు. సో ఆల్రెడీ ఎవరైతే గ్రాడ్యుయేటర్లు ఉన్నారో అక్షరాస్యులే మనం ఎవరైతే మనకు చదువుకున్న వాళ్ళే ఇక్కడైతే చాలామంది గ్రాడ్యుయేట్ ఓట్లకు అప్లై చేయకపోవడం అనేది ఇది మనకు సిగ్గుచేటనే చెప్పాలి. ఎందుకనంటే అంతగానం చదివి మనం ఒక మంచి ఒక ప్రభుత్వాన్ని, మంచి సమాజాన్ని నిర్మించాలి అని అంటే మనం మన ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. సో మీరు ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసి ఇంకా గ్రాడ్యుయేట్ ఓటుకి అయితే అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దయచేసి అప్లై చేయండి. 2020 లోపు ఎవరైతే మనకు డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ తప్పక అప్లై చేయండి. రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే ఛాన్స్ లేదు అనుకుంటున్నాను. సో అదైతే ఒకసారి చూసి మీరు చేయండి. అదేవిధంగా ఇక్కడ ఖత్తర్ రాజధాని దోహా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో సంభాషించేందుకు పోటీ పడుతున్న ప్రవాస భారతీయులు. నేపాల్లో ఆపరేషన్ డంకీ. 11 మంది భారతీయుల బందీలకు విముక్తి. మానవ అక్రమ రవాణా రాకెట్కు చెందిన నేపాల్ పోలీసులు మెక్సికో మీదుగా అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని నమ్మబలికి 2 వారాలుగా నిర్బంధంలో ఉంచిన 11 మంది భారతీయులను అయితే రక్షించారు. సో ఇక్కడ ఆపరేషన్ డాంకీ అని సంబంధించి మనకు ఇది ఆపరేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక సైడ్ ఆపరేషన్లు వాటికి సంబంధించి దేనికి ఏ రకమైన ఆపరేషన్స్ అనేటివి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆపరేషన్కి సంబంధించి కూడా నేనైతే గతంలో వీడియో చేయడం జరిగింది. సో అది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆపరేషన్లో అయితే పర్టికులర్గా వీడియో చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆపరేషన్ గురించి ఖచ్చితంగా 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది రానున్న ఎగ్జామ్లో. ఆపరేషన్ డంకీ, ఆపరేషన్ గంగా, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి ఆపరేషన్స్. సో వాటిని అయితే చూడండి. దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు. దేశం ఎక్కడ ఉత్తరాఖండ్లో అయితే మనకు ప్రారంభం కావడం జరిగింది హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు. చంద్రుడిపై ప్రైవేట్ ల్యాండర్ ప్రయోగించిన అమెరికా కంపెనీ. సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే ఇది గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ తల్లి విగ్రహం అధికార చిహ్నం మార్పుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో తెలంగాణ విగ్రహంలో మార్పులు చేర్పులు సంబంధించి సో అందరికి సంబంధించిన అభిప్రాయాలు అయితే మేము సేకరించిన తర్వాతనే చేస్తామని చెప్పడం జరిగింది. చిహ్నంలో చార్మినార్ కాకతీయ తోరణం తొలగిస్తారా? దేశపతి శ్రీనివాస్. అంతకుముందు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ అధికార చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ తోరణం తొలగిస్తారా అని ప్రశ్నించారు. కాకతీయ తోరణం తెలంగాణ వైభవానికి, చార్మినార్ ప్లేగ్ నుంచి బయటపడినందుకు నిర్మించిన కరుణా చిహ్నమని తెలిపారు. తెలంగాణ పోరాట యోధుడు, కళాకారుడు గద్దర్ పేరిట జ్ఞానపీఠ స్థాయిలో ప్రత్యేక అవార్డు నెలకొల్పాలని, సాహిత్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ టి మధు మాట్లాడుతూ ప్రభుత్వం అవసరమైతే కాళేశ్వరంపై సిబిఐ, ఏసీబీ విచారణ చేయాలి, కానీ రైతులకు సాగునీరు అందించడం మానేస్తారని ప్రశ్నించారు. సో ఇదంతా కొంచెం రాజకీయ దుమారం, అది పక్కన పెడితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కవితక్క అయితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అడుగుతుంది. సచివాలయ అమరవీరుల స్మారకం మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కవితక్క డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం గత ప్రభుత్వం అక్కడ స్థలం కేటాయించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరో చోట ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సో మన డెవలప్మెంట్ గురించి ఏదైనా ఉంటే దాని గురించి పోటీ చేయడం, కానీ విగ్రహాలు ఆడబెట్టాలి, ఈడబెట్టాలి, ఇది పనికిరాని ముచ్చట్లు.
పార్లమెంట్ ఉభయ సభలకు ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గత వారం ఉభయ సభల బడ్జెట్ సమావేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు ఇచ్చారు. దీంతో 17వ లోక్సభ సమావేశాలు ముగిసినట్లేదు. భూకంప అధ్యయనం లేకుండానే మల్లన్న సాగర్ అంటూ మరొక వార్త ఇది రావడం జరిగింది. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు. 2 నెలల్లో ఒక్క జాబ్ కూడా ఇయ్యలే. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పడ్డ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ పోస్టులు రావడం జరిగింది. గ్రూప్ 4 సంబంధించి వాళ్ళు అయితే మనకు మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొన్ననే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు కూడా మనకు TSL-PRB వాళ్ళకు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు సంవత్సరంన్నరలోనే ఇచ్చిన జాబ్లను మీరు భర్తీ చేయలేకపోయారు. వీళ్ళు వచ్చి రాగానే ఆల్రెడీ ఏది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో వాటన్నిటిని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఒక్కొక్క దాన్ని భర్తీ చేసి జాబులు కంప్లీట్ చేసి మనకు గవర్నమెంట్ నూతనంగా ఫామ్ చేసుకున్నందుకు వాళ్ళు ఎంతో కొంత చేస్తున్నారు. 2 నెలల్లోనే ఫిల్ చేయడం అంటే 10 సంవత్సరాలలో మీరు చేయలేదు, మరి 2 నెలల్లో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. టైం ఉంటే వెయిట్ చేయండి. 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కస్. రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతుంది అని సీఎం రేవంత్. గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే దాదాపు 25,000 ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి TSL-PRB వాళ్ళకు కూడా మనకు ఎవరి డిస్టిక్ జోన్ల వారికి కూడా వాళ్ళకైతే నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.